సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాతో తనలోని ప్రతిభను నిద్రలేపాడని చెప్పవచ్చు. ఒకప్పుడు శివ, ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ అని గట్టిగా చెప్పవచ్చు. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చూస్తున్నంతసేపు వీక్షకుడు పాత్రల్లోకి లీనమయ్యేలా చేసి వర్మ గొప్ప సక్సెస్ అందుకున్నారు. దురదృష్టవశాత్తు ఈ సినిమాను ఏపీలో రిలీజ్కి కోర్టు అడ్డం పెట్టారు. కానీ ఈ సినిమా చూస్తే ఎన్టీఆర్పై అభిమానం ఉన్న ఏ ఒక్కరూ బాబుకు మాత్రం ఓటు వేయరు. అంతలా ఆకట్టుకునేలా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాని నిజాన్ని వర్మ తెరకెక్కించారు. ముందుగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడానికి అపాయింట్మెంట్ తీసుకొని ఎన్టీఆర్ను కలుస్తుంది. ఆమె జ్ఞానాన్ని ఎన్టీఆర్ అమితంగా ఇష్టపడతారు. ఎంతో ఆరాధన భావంతో ఉన్నప్పుడు రూమర్స్ మొదలవుతాయి. కానీ వారు ఏ తప్పు చేయరు. ఒక రకంగా ఎన్టీఆర్ పదవిచ్యుతుడు అయ్యాక లక్ష్మీ పార్వతి ఇచ్చిన ధైర్యంతోనే ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగు పెట్టడం జీర్ణించుకోలేని చంద్రబాబు లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకొని రామోజీరావుతో అబద్ధాలు అచ్చువేయించి పార్టీలోని ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ పై ఉసిగొలిపి ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి ఎన్టీఆర్ కుమారులను కూతుర్లను బాబు తన పదవి కోసం ఎలా కీలుబొమ్మగా మలుచుకున్నారో నిప్పులాంటి నిజాలను బట్టలు విప్పినట్లు చూపించారు వర్మ. ఈ సినిమాను ఏపీలో అడ్డుకున్నప్పటికీ ఏపీ దగ్గర ఉన్న జిల్లాల వారు ఈ సినిమా చూడడానికి పక్క రాష్ట్రం తెలంగాణకి తరలి వెళ్తున్నారు. మొత్తంగా ఈ సినిమా చూసి సిబిఎన్ ఇంకా నమ్మితే వాళ్ళ కళ్ళను వాళ్లే పొడుచుకున్నట్టు అని అంటున్నారు ఆర్జీవి. మరి పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచి రంగురంగుల పార్టీలతో జతకట్టి వాడుకొని వదిలేసేవారే చంద్రబాబు అని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబుపై ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.